ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని విజయ డైరీలో అధికారులు తనిఖీలు చేపట్టారు. డైరీ ఎండి ఇతర అధికారులు రికార్డులను పరిశీలించారు. 4 నెలలుగా బిల్లులు చెల్లించలేదని, బిల్ షీట్లలో పాలను తప్పుగా నమోదు చేస్తున్నారని ఖాతాదారులు ఫిర్యాదు చేయడంతో అధికారులు తనిఖీ చేపట్టారు. వందల లీటర్ల పాలను లెక్కల్లో చూపించకుండా సిబ్బంది మోసం చేస్తున్నారనే ఆరోపణల్లోని నిజాలను నిగ్గు తేలుస్తున్నారు. కాకలపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ తనకు మే నెల మొదటి వారం నుంచి జూన్ నెల చివరి వరకు 1695 లీటర్ల పాలకు డబ్బులు చెల్లించలేదని, అసలు బిల్ షీట్ లోనే ఎంట్రీ చేయలేదని చెప్పారు. మరో రైతుకు 3 నెలల వ్యవధిలో 200 లీటర్ల పాలు తక్కువగా నమోదు చేశారని చెప్పారు. బిల్ షీట్లు బిల్లులో 1 నెల ఆలస్యంగా రావడంతో గమనించలేకపోయామని పేర్కొన్నారు. తీరా బిల్లులు పరిశీలించిన తర్వాత అసలు మోసం గ్రహించి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. రోజు డైరీ పాలు పోస్తున్నప్పటికీ ఒక్కో రోజు నమోదు చేయకుండా పక్కదారి పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను మోసం చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, బకాయి పడ్డ డబ్బును చెల్లించాలని అధికారులను కోరుతున్నారు. మొత్తం పెండింగ్ ఉన్నాయి. ఒక్కొక్క బిల్కి 150 నుంచి 200 లీటర్ల షార్టేజ్ చూపించారు. అంటే మేము ఫర్ ఎగ్జాంపుల్ 19వ తారీఖు ఒక 86 లీటర్లు పోసామనుకోండి, అసలు ఆ పాలు దాంట్లో లిస్టులో లేదు. మిగతా వరకే ఉన్నాయి. అట్లా ఎక్కువ పాలు ఉన్నదాన్ని ఉదయం పూట ఎక్కువ పాలు పోస్తాం, సాయంత్రం పూట తక్కువ పాలు పోస్తాం. అట్లా ఉదయం ఎక్కువ పాలున్నా ఎక్కువ ఫ్యాట్లు ఉన్న వాటిని మొత్తాన్ని దాంట్లో అసలు రాలా, ఎంట్రీ కాలా. ఇదేంటని అడిగాం. మొన్న వస్తే మనం గట్టిగా ప్రెజర్ చేసిన తర్వాత మేనేజర్ వచ్చాడు. మేనేజర్ వచ్చి నేను మొత్తం రికవర్ చేసి ఇస్తానని చెప్పాడు. 1 తారీఖు లోపిస్తానని చెప్పాడు. 3000 లీటర్లు దగ్గర అండి. నాయే ఉన్నాయి సార్. నాయే 165 లీటర్లు ఏమో నాయే ఉన్నాయి సార్. ఇంకా చిన్న 15 లీటర్లు 20 లీటర్లు అట్లా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ బిల్ షీట్లు ఎలా వస్తున్నాయంటే సార్, బిల్లులు లేటుగా వస్తున్నాయి. బిల్ షీట్లు అంతకన్నా లేటుగా వస్తున్నాయి. మే నెల ఫస్ట్ బిల్ షీటు జూలై ఫస్ట్ వీక్లో వచ్చింది. అందువల్ల మేము చూసుకోలేదు అవి ఇప్పుడు మా బిల్ షీట్ వచ్చిన తర్వాత మేము చూసుకుంటే మా పాలు 1695 లీటర్ల ఎంట్రీ ఇవ్వలేదు. ఇంకొకటి, మేము దీన్ని చూసుకోకపోవడానికి మాకు సత్తుపల్లి నుంచి పెడుతున్నటువంటి ఫ్యాట్ మెసేజ్ ఏ రోజుకి ఆ రోజు వస్తుంది. మా ఎన్ని పాలు వెళ్ళి ఎంత ఫ్యాట్ వచ్చింది అనేది డైలీ మెసేజ్ ఇస్తున్నారు. ఇదే విధంగా ఉంది అనుకున్నాం మేము అక్కడ నుంచి. కానీ అక్కడ నుంచి పైనుంచి వచ్చిన బిల్ షీట్లు లేటుగా రావడం వల్ల ఇది మేము ముందు కనుక్కోలేకపోయాం. దీన్ని మేము పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాం. ఈ రోజు వాళ్ళు ఎంక్వైరీకి వచ్చారు. మా సమస్యను సాల్వ్ చేస్తాం.